వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను శాలిని. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ఇక ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు 800 రూపాయలు ఇస్తాం. ఎరువుల విభాగాన్ని ప్రక్షాళన చేయకే ప్రస్తుత సమస్య. అవసరమైతే రబీలో రైతు ఇళ్లకే యూరియా. ఖాళీగా ఉన్న కాలనీల భూముల్లో ఎంఎస్ఎంఈలు కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు మరి యూరియా గురించి చెప్పినట్లు కూడా చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే వక్ఫ్ చట్టంలో కీలక నిబంధనలపై స్టే. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని కూడా వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. అదేవిధంగా అక్రమం జరిగిందని తేలితే బీహార్ ఎస్ఐఆర్ను రద్దు చేస్తాం. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక. అక్టోబర్ 7న తుది విచారణను కూడా మనం చూస్తూ ఉన్నాము. మరొక న్యూస్ కనుక చూస్తే డిఎస్సిలో మహిళల మెగా ప్రతిభ. 15,941 ఉపాధ్యాయ పోస్టుల్లో 49.9% మంది ఎంపిక. అత్యంత వేగంగా పూర్తయిన నియామకాలు ఇవే అని కూడా మనం చూస్తున్నాం. జాబితాను ఎక్స్లో విడుదల చేసిన మంత్రి లోకేష్ అని కూడా తెలుస్తోంది. ఇక నుంచి ఏటా డిఎస్సి అవకాశం కోల్పోయిన వారు నిరుత్సాహపడొద్దు, మళ్ళీ సిద్ధం కన్య అని కూడా మంత్రి లోకేష్ నిరుద్యోగులకి పిలుపునిచ్చినట్లు కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ కనుక చూస్తే క్షేత్రస్థాయికి వెళ్ళండి, ప్రజలతో కలవండి. కార్యాలయాలకే పరిమితమైతే వాస్తవాలు తెలియవు. చీటికి మాటికి మార్చను బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తానని కలెక్టర్లతో సీఎం చంద్రబాబు చెప్పినట్టు కూడా తెలుస్తోంది. అలాగే ఉన్నత విద్యకు వడ్డీ లేని రుణం అన్ని వర్గాల వారికి వర్తింపు. ఆడబిడ్డ నిధి అమలుకు చర్యలు. రజకులకు ఆధునిక ధోబీఘాట్లు అని ముఖ్యమంత్రి వెల్లడించినట్లు కూడా చూస్తున్నాము. అదేవిధంగా వచ్చే నెలలో విశాఖకు గూగుల్, అభివృద్ధిలో ఉత్తరాంధ్ర రాయలసీమ పోటీ అని కూడా సీఎం చంద్రబాబు అన్నట్లు మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే మహిళల కోసం డిజిటల్ సాక్షరత మిషన్ అవసరం. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచన. సదస్సులో కమిటీ తీసుకున్న నిర్ణయాలకు తిరుపతి తీర్మానంగా పేరు. రేపు విశాఖకు సీఎం చంద్రబాబు వెళ్ళనున్నట్లు తెలుస్తుంది. అలాగే మరొక న్యూస్ చూస్తే అల్లరి చేస్తుందని విద్యార్థిని తలపై కొట్టిన ఉపాధ్యాయుడు. పుర్రె ఎముక చిట్లి బాధపడుతున్న బాలిక అని కూడా మరొక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. వంతాలపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు అని కూడా మరొక హెడ్లైన్ అయితే చూస్తూ ఉన్నాము. ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ఏపీ విషయాలు. ఇక అదేవిధంగా తెలంగాణ విషయానికి వస్తే కృష్ణాలో మరిన్ని జలాల వినియోగమే లక్ష్యం. తెరపైకి కొత్త ప్రాజెక్టులు. బేసిన్లో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించనున్న ప్రభుత్వం. ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూస్తే వీధి దీపాలపై పక్కాగా లెక్క. ప్రతి లైట్ వెలగాలి. అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అదేవిధంగా కళాశాలల బంద్ విరమణ. సర్కార్తో చర్చలు సఫలం. వారంలో 600 కోట్లు. దీపావళిలోపు మరో 600 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇక ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధుల వెల్లడి అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక హెడ్లైన్ చూస్తే నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత. ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్లు టీఏఎన్హెచ్ఏ ప్రకటించినట్లు కూడా మనకు తెలుస్తోంది. అలాగే మరొక హెడ్లైన్ చూస్తే సంక్షోభమున్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే. ప్రారంభ వేతనమే కొలమానం కాదు, అనుభవం తర్వాత భారీగా ప్యాకేజ్. ఇక ఇవి తెలంగాణకు సంబంధించిన మెయిన్ హెడ్లైన్స్. ఇక మరిన్ని హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే అధికారం కోసం అడ్డగోలు సొమ్ము. మద్యం ముడుపుల్లో అధిక భాగం ఓట్ల కొనుగోలుకే. చెవిరెడ్డి ద్వారానే వైసీపీ అభ్యర్థులకు నిధుల పంపిణీ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక 3,500 కోట్ల స్కామ్లో మరో కోణం తేల్చిన సిట్ అని కూడా మనకు తెలుస్తోంది. ఏసీబీ కోర్టులో 3వ ఛార్జ్షీట్ దాఖలని కూడా చూస్తూ ఉన్నాము. విదేశీ నిపుణులను స్వాగతిస్తున్నాం. భయభ్రాంతులకు గురి చేయడం మా అభిమతం కాదని మరి ట్రంప్ కామెంట్ చేసినట్టు చూడొచ్చు. అక్రమ వలస పేరిట ఇటీవల దక్షిణ కొరియా కార్మికుల నిర్బంధం. అమెరికాలో పెట్టుబడులపై మా సంస్థలు ఆలోచిస్తాయి. జాగ్రత్త దక్షిణ కొరియాను కూడా మరి దక్షిణ కొరియాను ట్రంప్ హెచ్చరించినట్లు మనం ఇక్కడ చూడొచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బుకింగ్లకు ఆధార్ తప్పనిసరి. రైల్వే శాఖ కొత్త నిబంధన.
తొలి పావు గంటలో బుక్ చేసే వారికి వర్తింపు. అక్రమార్కుల ఆట కట్టించేందుకని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆన్లైన్ బుకింగ్స్కి ఆధార్ అయితే తప్పనిసరి అని. ఇక బీహార్లోకి చొరబాట్లు. పాపం కాంగ్రెస్దే. బీహార్లో ఓ ఎన్నికల సభలో ప్రధాని మోదీ, నితీష్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. వాళ్ళందరినీ పంపించి వేస్తున్నాం, బీహార్ అంటూ అవమానిస్తారని కూడా మోదీ ప్రశ్నించినట్లు మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇక చైనాకు కౌంటర్గా ఎత్తైన డ్యామ్. అరుణాచల్లో దిబాంగ్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం. డ్రాగన్ మెగా ప్రాజెక్టుకు పోటీ. బిడ్ దాఖలు చేసిన NHPC 2032కి పూర్తి లక్ష్యం. విద్యుత్ ఉత్పత్తి, వరద నియంత్రణ కోసమని కూడా మనం చూస్తున్నాము. నెక్స్ట్ మరొక పేపర్ కనుక చూసినట్లయితే దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక చూసినట్లయితే ప్రైవేట్ కాలేజీల అక్రమాలకు చెక్. రూల్స్ పాటించని కళాశాలలపై వేటు. అనుమతులు లేకుండానే క్యాంపస్ల నిర్మాణాలు, అసైన్డ్ భూములు, చెరువులను ఆక్రమించి కట్టడాలు. నాణ్యత ప్రమాణాలు గాలికి. నో ఫైర్ పర్మిషన్స్, నో క్వాలిఫైడ్ టీచింగ్, నో ల్యాబ్స్ అని కూడా అధికారులు ప్రైవేట్ కాలేజీల అక్రమాలకు చెక్ పెట్టినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. బినామీ అకౌంట్లకు గొర్రెల స్కామ్ డబ్బులు. తమ నుంచి 130 యూనిట్లు కొన్నది విక్రమ్ మొయినుద్దీన్, విక్రమ్ సాగర్. ఈడీ విచారణ అనంతరం బాధిత ఏపీ గొర్రెల కాపర్లు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. ఇక వీటిపై విశ్లేషణ అందించడానికి డాక్టర్ అందే సత్యం గారు విశ్లేషకులు ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మనం ఇవాళ ఒక మెయిన్ హెడ్లైన్ని చూస్తూ ఉన్నాము. జనరల్గా ప్రజలకు విద్య, వైద్యం అనేది మెయిన్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అనే ఒక హెడ్లైన్ అయితే మనం చూస్తున్నాము. ఇక నేటి అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి రానున్నట్లు, ఇప్పటికే 1200 కోట్లు తెలంగాణలో బకాయిలు ఉన్న నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయనున్నట్లు కూడా వాళ్ళు TNHA రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ ప్రకటించినట్లు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు సార్? ఆరోగ్యశ్రీకి మేనేజ్మెంట్లో, హాస్పిటల్స్ మేనేజ్మెంట్లో ఏమో 1200 నుంచి 1400 కోట్ల మధ్య ఇవ్వాలి అనేటువంటిది వాళ్ళ ప్రకటన. ప్రభుత్వం 1100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని ఆరోగ్య ట్రస్ట్ ప్రకటించింది. ఆ రెండింటికి పెద్దగా తేడా లేదు, దగ్గరగానే ఉంది. అయితే ఇవాళ EHS కానీ, ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ కింద కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ రియంబర్స్మెంట్ ఇస్తూ ఉంటే వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వివిధ వర్గాలకు చెల్లించాల్సినటువంటి ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు DA ఇవ్వటం కానీ, ఇప్పుడు విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇవ్వటం కానీ, ఇప్పుడు ఆరోగ్యశ్రీకి రియంబర్స్మెంట్ ఇవ్వటం కానీ, ఇటువంటివన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎప్పటి నుంచో గత 5 దశాబ్దాలుగా విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు ఉంటే కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోకపోవటం వల్ల ఇవాళ ప్రైవేటు హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ దయాదాక్షిణ్యాల మీద బతకాల్సి వస్తుంది. ఇదే గతంలో ఇంకొంత ఖర్చు పెట్టుంటే ఈ అవసరం వచ్చేది కాదు. ఉదాహరణకి ఇప్పుడు హైదరాబాద్లో 4 వైపులా టిమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అనేకమైనటువంటి 4 హాస్పిటల్స్ కార్పొరేట్ స్థాయిలో నిర్వహిస్తారు. ఇవి కనుక పూర్తయితే ఆ అవసరం ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంది కార్పొరేట్ హాస్పిటల్ మీద. తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ బిల్స్ విషయంలో కూడా జాగ్రత్తగా మసులు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనరల్గా ఇతరులు ఇన్సూరెన్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ఇండియన్ గవర్నమెంట్కు కంప్లైంట్లు చేస్తున్నాయి, అడ్డగోలుగా బిల్లులు చేస్తున్నారని. కాబట్టి ఇవాళ రియంబర్స్మెంట్కి కూడా ప్రభుత్వం ఇచ్చేదే కదా అని చెప్పేసి ఇష్టానుసారం బిల్లులు తయారు చేస్తే ఇటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ వైపు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా హ్యుమానిటీ తోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్య, వైద్యం ఈ రెండోటికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఎంతమంది ఎకనామిస్టులు, సోషల్ సైట్లు చెప్పినా ప్రభుత్వాలు గుర్తించలేదు. కానీ గత 20 ఏళ్లుగా నిపుణులు తయారు చేసుకోవాలి, మానవరులు తయారు చేసుకోవాలనే విషయం వచ్చేవరకు ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు. నెమ్మదిగా ఇస్తున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువే. కానీ ప్రభుత్వంలో విద్య, వైద్యం పటిష్టంగా ఉంటే ఈ సిచ్యువేషన్ రాదు. ఉదాహరణకు కరోనా వచ్చినప్పుడు
మన దగ్గర కార్పొరేట్ హాస్పిటల్స్లో చాలా మంది 30 లక్షలు 40 లక్షల బిల్లులు కట్టారు. ఎస్. అయినా బతుకుతాం అన్న గ్యారంటీ దొరకలేదు. కానీ కేరళలో కరోనా వచ్చినటువంటి వాళ్ళు 98% పేషెంట్లు ప్రభుత్వ వైద్యంలో నయం చేయించుకున్నారు. తర్వాత మోర్టాలిటీ రేటు కూడా కేరళలో తక్కువ ఉంది. ఇండియాలో యావరేజ్న 1.2% ఉంటే కేరళలో 0.8 ఉంది. అక్కడ ఈ కరోనా నివారించడానికి ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ టీంలో కూడా దానికి నోడల్ అధికారిగా కూడా మన తెలుగు ఐఏఎస్ ఆఫీసరే పనిచేశాడు. కాబట్టి ప్రభుత్వ వైద్యం ఎక్కడ స్ట్రాంగ్ ఉంటే అక్కడ మానవర్లు ఇంప్రూవ్ అయితే ప్రజల మీద ఈ వైద్య భారం పడకుండా ఉంటుంది. పేదలకు ఆరోగ్యశ్రీ కింద చేద్దాం అనుకున్నప్పుడు పేదలంతా ఇటువంటి ఆశ్రయిస్తున్నారు కార్పొరేట్ ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ని. ఈ ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం మేలుకొని ఈ 4 టీఎంస్ ఆసుపత్రులు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ని అవి తొందరగా పూర్తి చేయటం, జిల్లా స్థాయిలో కూడా త్వరితంగా పూర్తి చేస్తే సేవలు అందిస్తే ఈ బిల్లులు తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటు పేదలకు ఒక వెల్ఫేర్ దగ్గరకు అందించినట్టు అవుతుంది, ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. దేశ స్థాయిలోనే వైద్యానికి 3% జీడీపీలో ఖర్చు పెట్టాలని రికమెండేషన్ ఉంది. బట్ ఇట్ నెవర్ క్రాస్డ్ 1.8%. కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ వైద్యం స్ట్రాంగ్గా ఉన్నటువంటి కేరళ లాంటి రాష్ట్రాన్ని అధ్యయనం చేసి మనం కూడా అమలు చేయటం అవసరం. సార్ ఇక్కడ చూస్తే మరి 1400 కోట్లు పెండింగ్ ఉన్నాయంటే ఎందుకని ప్రతి సంవత్సరంలో మరి ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ లెక్కలు చూసుకొని వాళ్ళకి పేమెంట్స్ ఇస్తూ వస్తే బాగుంటుంది కదా. ఒకేసారి ఇంత పెండింగ్ వచ్చే వరకు కూడా ఇటు మరి ఎవరైతే ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ కూర్చొని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా. ఒకేసారి ఇన్ని బకాయిలు తెచ్చి ఒక ప్రభుత్వం పోగానే ఇప్పుడు ఏమంటారంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఎందుకు ప్రశ్నించలేదు అన్న వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఇంత మొత్తంలో పెండింగ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? వాస్తవమే, క్రైసిస్ని పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి గవర్నమెంట్స్. వచ్చేయం ముందు వసూలు చేసుకుంటున్నాయి. ఇప్పుడు 5 ఏళ్ళు పూర్తయ్యే గవర్నమెంట్స్ వచ్చేయం ముందే వసూలు చేసుకుంటున్నాయి. ఇవ్వాల్సిన ఏం వాయిదా వేస్తూ నెక్స్ట్ గవర్నమెంట్కు షిఫ్ట్ చేస్తున్నాయి. మనమే వస్తాం అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా నెక్స్ట్ గవర్నమెంట్లు ఇవ్వచ్చాను, లేకపోతే ప్రభుత్వం మారితే నెక్స్ట్ గవర్నమెంట్ మీద ఆ భారం పడుతుంది. ఇవాళ తెలంగాణకు ఉన్న అప్పుల భారం అయినా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మోయాల్సి వస్తుంది. గతంలో ఉన్నటువంటి బాకీలైనా ఇప్పుడు మోయాల్సి వస్తుంది. కాబట్టి నిన్న ఫీజు రియంబర్స్మెంట్ కూడా అదే పరిస్థితి వచ్చింది. వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య ప్రకటన చేసింది, దరిదాపు 5,000 కోట్లు ఇవ్వాలి, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వాల్సిన అయినా ఇవ్వండి అని చెప్పేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక వాటిలలో 50-40% ఇస్తున్నానికి ఒప్పుకున్నారు. కాబట్టి అట్లాగే ఆరోగ్యశ్రీ అయినా ఏదైనా ఇవ్వాల్సినవి వాయిదా వేస్తున్నారు, తీసుకోవాల్సినవి ముందే. ఉదాహరణకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సంవత్సరం మార్చిలో నెక్స్ట్ ఫైనాన్షియల్ రావాల్సినవి కూడా ముందే అరకు డిపాజిట్స్ 2,000 కోట్లు వసూలు చేసుకుంది. అట్లాగే రింగ్ రోడ్డు 7,000 కోట్లు వసూలు చేసుకుంది. అట్లా ప్లాట్ల అమ్మకం ద్వారా సుమారు ఒక 10,000 కోట్లు, 20,000 కోట్లు నెక్స్ట్ గవర్నమెంట్లో చేయాల్సినవి త్వరితంగా చేసుకొని ముందే రాబట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద భారం పడుతుంది. బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉంటే వాళ్ళ మీద కూడా ఇదే విధమైనటువంటి భారం అంటే ఆ భారాన్ని పోస్ట్ పోన్ చేస్తారు ఇన్సూరెన్స్ని. కాబట్టి ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం మనది బాధ్యత అనుకుంటే ఇటువంటి క్రైసిస్ రాదు. అయినా గవర్నమెంట్ ఒక 4 రోజుల కింద 100 కోట్లు రిలీజ్ చేసింది. మాకు 1,400 కోట్లు ఇవ్వాలి, 100 కోట్లు ఏ మూలకు వస్తాయి కాబట్టి అన్ని ఇవ్వాలని చెప్పేసి డిమాండ్. కాబట్టి ప్రతి సంవత్సరం ఇది ఎదురవుతుంది. ఆ చర్చల తర్వాత ఎంతో 20 రోజులు చర్చలు చేసినా ఇట్లే ఉంది మొండిగా గవర్నమెంట్ అనేది వాళ్ళ ఆరోపణ. కాబట్టి ఎంతో కొంత పెంచి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ కింద చేసుకునే వాళ్ళందరూ పేదలే కాబట్టి ఆ పద్ధతిలో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. సార్ జనరల్గా మనం చూస్తే విద్య వైద్యం అనేది ప్రజలకు చాలా ఇంపార్టెంట్. మరి అలాంటప్పుడు ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉన్నప్పుడు ముందుగా వీటి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంది? మనం నిన్న చూసుకున్నాం ఫీజు రియంబర్స్మెంట్ గురించి చూస్తే అది విద్య, ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఇది వైద్యం. ఈ రెండింటి మీద ఎందుకని వీటికి ఇలా పెండింగ్ చేస్తూ వస్తున్నాయి? అదేవిధంగా మనం గతంలో మరి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది రాజీవ్ గాంధీ హయాంలోనే ఆరోగ్యశ్రీ సేవలు స్టార్ట్ అయ్యాయి. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఇటు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, అటు ఆరోగ్యశ్రీ సేవలు కానివ్వండి
మరి సకాలంలో జరిగాయని మనం చూస్తున్నాం. మరి దీనిపై మీరు ఏమంటారు సార్? ఇప్పుడు జాతీయ స్థాయి నుంచి చిన్న చూపు ఏర్పడింది. 1966లో కొఠారి కమిషను విద్యారంగానికి జీడిపిలో 6% ఖర్చు పెట్టాలని రికమెండ్ చేసింది. అంటే ఇవాళ మన జీడిపి 330 లక్షల కోట్లు. అంటే 6% అంటే 20 లక్షల కోట్లు విద్యారంగం మీద ఖర్చు పెట్టాలి దేశ స్థాయిలో. కానీ దరిదాపు 3% మాత్రమే ఖర్చు పెడతారు. అంటే అల్ల సగం 10 లక్షల కోట్లే ఖర్చు పెడతారు. అట్లాగే వైద్యానికి ఎక్స్పర్ట్ రికమెండేషన్ 3% జీడిపిలో ఖర్చు పెట్టాలని రికమెండేషన్ ఉంది. అంటే 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలి దేశ స్థాయిలో. కానీ 1.8 పెడుతుండ్రు. అంటే అందులో సగమే 10 లక్షల కోట్లు పెట్టాలంటే 5 లక్షల కోట్లు ఖర్చు పెడతారు. అదే ఇవాళ గాంధీ హాస్పిటల్ కట్టినాడు, 100 కోట్ల ఖర్చు అయింది. ఇక నిధులు కేటాయిస్తే ప్రతి జిల్లాకు ఒక గాంధీ హాస్పిటల్ లాంటి హాస్పిటల్స్ అయ్యాయి. 100 కోట్లకి ఆనాడు ఆ బిల్డింగ్ అయింది. కాబట్టి నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇవాళ పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. ఇవాళ కూడా చాలా చోట్ల ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటు వైద్యాన్ని ప్రోత్సహిస్తారు. కాబట్టి ఈ ఆస్పెక్ట్లో ప్రభుత్వానికి ఆ బాధ్యతలు ఉండాలి. ప్రభుత్వానికి పొలిటికల్ విల్ ఉండాలి. మనం విద్య వైద్యం అందించాలి ఖచ్చితంగా ప్రజలకు. ఎందుకంటే విద్య అంటే ఇంటికి ఒక స్టూడెంట్ చదువుకునే వాళ్ళు ఉంటారు. వైద్యం అంటే ఇంటికి ఒకళ్ళు ఇద్దరు పేషెంట్లు ఉంటారు. అంటే సకల గృహాలకు ఈ రెండు రంగాలతో సంబంధం ఉంటుంది. కాబట్టి వాళ్ళ శ్రేయస్సు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. అందుకని ఇదివరకు ఇండస్ట్రీస్ ప్రభుత్వాలు పెట్టాయి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి ప్రైవేట్ సెక్టార్లో ఇండస్ట్రీస్ మిగతాయన్నీ ఇంటర్నేషనల్ క్యాపిటల్ డొమెస్టిక్ క్యాపిటల్ ఇండస్ట్రీస్ పెడతారు. కాబట్టి కనీసం ప్రభుత్వం ఈ రెండు రంగాల్లో పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా ఉండాలి. ఇంకా ఈ వయసు పెరుగుతుంటే ప్రజలకు ఆ వెల్ఫేర్ కూడా చూసే బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలి. క్యాపిటలిస్ట్ దేశాల్లో కూడా ఇలా విద్య వైద్యం అందించేటువంటి అలవాటు ఉంది. కాబట్టి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటి కేటాయింపులు పెంచి చేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 50 ఏళ్ళుగా ఈ కేటాయింపులు లేక మనం చదువులు వెనకబడిపోయాం. ఇతర దేశాలన్నీ ముందుకు దూసుకుపోయినాయి. చదువులు కానీ టెక్నాలజీలో కానీ మనం వెనకబడిపోయాం. వైద్యంలో కూడా వెనకబడిపోయాం. 140 కోట్ల మంది ఉన్నటువంటి ప్రజలకు ఇవి ఏ మూలకు సరిపోవట్లేదు ప్రభుత్వ కేటాయింపులు. కాబట్టి ఈ రెండింటిని ఖచ్చితంగా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేసి ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్, మరొక అంశాన్ని చూస్తే నేడు భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు, మరి దీన్ని ఎలా చూడాలంటే సార్, భారత చీఫ్ నెగోషియేటర్ రాజేష్ అగర్వాల్ చర్చలకు మరి భారత్ సిద్ధమని కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఒకటి మనం చూసినట్లయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలల నుంచి కూడా భారత్పై ఆయన అక్కసునైతే మరి చూపిస్తున్నారు. ఒకవైపు 50% సుంకాలను పెంచడం, మరోవైపు ఐరోపాను కూడా 100% సుంకాలను పెంచాలని ఒత్తిడి చేయడాన్ని ఎలా చూడాలంటే సార్? వాస్తవానికి ఈ సుంకాల యొక్క ఆబ్జెక్టివ్ ప్రజలకు చాలా మందికి తెలియదు, చదువుకున్న వాళ్ళకు కూడా. అసలు ట్రంప్ యొక్క ఎత్తుగడ ఏమిటంటే ఇతర దేశాల నుంచి వచ్చే దిగుమతుల మీద సుంకాలు విధిస్తే ఈ సుంకాలు భరించలేక ఇతర దేశ పెట్టుబడిదారులు అందరూ వచ్చి అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో ఇండస్ట్రీస్ స్టార్ట్ చేస్తారు. అమెరికాలోనే ఉత్పత్తి చేస్తే లాభాలు ఎక్కువ వస్తాయి, ఎగుమతి చేస్తే టారిఫ్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లాభాలు తగ్గిపోతాయి, ఎగుమతులకు అవకాశం లేదు అని చెప్పేసి ఇతర దేశాల్లో ఉన్న పెట్టుబడులు అమెరికాకు తీసుకుపోవడానికి ఇది ఒక ఎత్తుగాడ. రెండోది, ఇట్లా పెట్టుబడులు తీసుకపోతే ఉద్యోగిత కూడా ఇతర దేశాల నుంచి అమెరికాకు దిగుమతి చేసుకున్నట్టే, అంటే ఉద్యోగాలు కూడా పోతాయి అమెరికాకు. ఇది ఆయన అనుకున్నట్టు సాగితే ఇప్పుడు చాలా రిజల్ట్ అమెరికాకు వచ్చాయి. కానీ ఇతర దేశాలన్నీ కూడా ఎదురు తిరుగుతున్నాయి ఈ టారిఫ్లకు వ్యతిరేకంగా. తన మిత్ర దేశాలు EU ఎదురు తిరిగింది, అట్లాగే చైనా, రష్యా, బ్రెజిల్, ఇండియా, ఇట్లా అనేక దేశాలు ఇవి అన్యాయం అంటున్నాయి, కొన్ని ఎదురు తిరుగుతున్నాయి, కొన్ని కౌంటర్గా వేసాయి చైనా. కాబట్టి ఇవాళ ఇంకా కన్క్లూజన్ ఏమిటంటే అసలు ఈ టారిఫ్లు అనేది రక్షణ కొరకు వారొద్దు, ఇది ఎగుమతులు దిగుమతుల విధానంలో భాగంగా ఉండాలి తప్ప. ట్రంప్ ఏమంటుండ్రు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకే చైనా మీద ఇండియా మీద 50% ఇచ్చిన G7 దేశాలు, యూరోప్ దేశాలను ఏమంటే వాళ్ళు అంగీకరించలే. G7 కంట్రీస్ను నిన్న విజ్ఞప్తి చేసిండు చైనా మీద ఇండియా మీద 100% సుంకాలు విధించురని. కాబట్టి ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ని రక్షణ అంటే రష్యా యుద్ధం ఆగిపోవాలంటే ఇవన్నీ విధించాల్సిందని చెప్తున్నాడు. అంటే ప్రపంచం అంతా అనేది ఏంటంటే టారిఫ్లు అనేది ఎగుమతి దిగుమతులు ప్రపంచ వ్యాపారంలో భాగంగా చూడాలి తప్ప ఇతర దేశాల రక్షణ దాడి కోసం వీటిని చేసుకోవటం అమానుష్యం అని చెప్పేసి ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఇది ఒక భాగం. రెండవది, ఇప్పుడు 50% విధించిన తర్వాత మనం చైనా, రష్యా ఒక అభిప్రాయానికి వచ్చి ఫ్రీ అగ్రిమెంట్లు చేసుకున్నాం. ఈ అగ్రిమెంట్లలో మనకు కొరత ఉన్నటువంటి చైనా ఇస్తానన్నది,
మనకున్నటువంటి మార్కెట్ అమెరికా వల్ల కోల్పోయిన మార్కెట్ని చైనా రష్యా కొంటాం అన్నారు. దీంతో ట్రంప్ మీద ఒత్తిడి పెరిగింది. ఒత్తిడి పెరిగి ఇవాళ 50% కాకుండా ఎక్కడికొక్కడి కుదుర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. అయితే ఇవాళ అమెరికన్ టీం వస్తుంది. దానికి లించ్ అనేట ఆయన నాయకత్వం ఇస్తున్నాడు. ఆ లించ్ అనేటువంటి నాయకత్వం ఇచ్చిన ఆయన ఏం ప్రకటించిందంటే, ఇది 4th రౌండ్ 6th రౌండ్ అనుకోవద్దు, అసలు ఈ రౌండ్లోనే తేలిపోవాలి, మేము చాలా సిన్సియర్గా ఉన్నాం అగ్రిమెంట్కు, కాబట్టి అది చాలా నిజాయితీగా రియలిస్టిక్గా వాస్తవానికి దగ్గరగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలనే ఉద్దేశంతో వస్తున్నాం. అందుకని దీన్ని 4th రౌండ్ 6th రౌండ్ మళ్ళీ ఇంకో రౌండ్ అని ఇట్లా ఇనిషియల్ రౌండ్స్గా మీరు భావించొద్దని కూడా ప్రకటించాడు. అంటే దీని ఉద్దేశం చైనాకు ఇండియా దగ్గర అవుతుంది అన్న భయం ఖచ్చితంగా అమెరికా వాళ్ళ మీద ప్రభావం పడింది. మన వాళ్ళు కూడా అమెరికా మన విదేశాంగ విధానం గత 10 ఏళ్లుగా కొత్త దారి తప్పింది. ఎందుకంటే చుట్టూ ఉన్న దేశాలు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, తర్వాత మారిషస్ కూడా మనకు దూరం అయినాయి. ఏదో లోపం జరిగింది. ఏ లోపం అనేది మనం మరొక రిబేట్లో చెప్పుకోవచ్చు. అట్లనే అమెరికా నమ్మవలసిందనకన్నా ఎక్కువ నమ్మాం గత 10 ఏళ్లుగా. గతంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు ఇంత నమ్మే వరకల్లా నిజమే అనుకున్నారు. అసలు మన మీద టారిఫ్లు పెంచడం అనుకున్నారు. కానీ అసలు భారతదేశాన్ని టార్గెట్ చేసుకొని ఇవాళ ట్రంప్ ప్రకటనలు చేస్తూ ఉండు. మనం ఎదురు తిరగాల్సి వచ్చింది. అంటే ఇదివరకు అనుసరించినటువంటి దాన్ని సవరించుకొని గతంలో 60 ఏళ్లుగా మిత్రుగా ఉన్నటువంటి రష్యాతోటి, అపనమ్మకాలు ఏర్పడ్డ తర్వాత చైనాతోటి 5-6 ఏళ్లుగా గాల్వన్ ఘర్షణల తర్వాత అపనమ్మకాలు ఏర్పడి వాటిని పక్కకు పెట్టి ఇద్దరం ఒప్పందం కుదుర్చుకోవాలన్నటువంటి దాంట్లో ఉన్నారు. చైనా ఇండియా చేసిన ప్రకటన కూడా అమెరికాకు కంపరం పుట్టించింది. ఏం ప్రకటన చేసుకున్నారంటే, ఇతర దేశాలతోటి ఎవరు ఎట్లా వ్యవహరిస్తామో దాన్ని చర్చలోకి తీసుకోవద్దు అనుకున్నారు. అంటే ఇండియా ఫలానా వాడికి మిత్రుడు కాబట్టి చైనా నిరాకరించడం, చైనా పాకిస్తాన్ మిత్రుడు కాబట్టి భారతదేశం నిరాకరించడం కాకుండా ఇతర దేశాలతోటి ఎవరైనా ఎట్లయినా వ్యవహరించవచ్చు, మన ఇద్దరం మాత్రం దగ్గర అవుదామని నిర్ణయించుకోరు. అట్లాగే బోర్డర్ ఉన్నటువంటి డిస్ప్యూట్లు పక్కకు పెట్టి ఆ చర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ దీనికి అడ్డం పెట్టుకొని మన ఇద్దరి మధ్య స్నేహం లేదా వ్యాపార సంబంధాలు జడగొట్టుకోవద్దని ఒక కీలకమైన 2 అంశాల మీద ప్రకటనలు చేశారు. దీంతో అమెరికా మీద ఒత్తిడి పెరిగింది. ఇవాళ చర్చలకు వచ్చారు. మరి ఈ చర్చలో ఏ మేరకు అమెరికా యొక్క ఉద్దేశం ఏమిటంటే, గత ఏడాదిగా ఒత్తిడి, వ్యవసాయ ఉత్పత్తులు మనం కొనాలనేది. మీ వ్యవసాయ ఉత్పత్తులకు మేము టారిఫ్లు ఎత్తేసి మేము కనుక మిమ్మల్ని దిగుబడి కావనిస్తే మా దేశ వ్యవసాయ రంగం దివాళా తీస్తుంది, కాబట్టి మేము అనుమతించామనేది మన దేశం యొక్క వాదన. లేదు మేము ఎక్స్ బండి ఇచ్చినటువంటి మొక్కజొన్న, సోయాబీన్ కొనాల్సిందే, ఇతర వ్యవసాయ వస్తువులు కూడా కొనాల్సిందే అనేది అమెరికా ఒత్తిడి. ఇక్కడ రైతు సంఘాలు కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడేమో హైలీ సబ్సిడైజ్ అగ్రికల్చర్, రైతులకు అయ్యే ఖర్చులో 50% సబ్సిడీ ఇస్తారు అమెరికాలో. ఇండియాలో ఎరువుల సబ్సిడీ తప్ప మిగతా సబ్సిడీ ఉండదు, చాలా తక్కువ. ఏదో తెలంగాణ రైతు బంధు ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. కాబట్టి రైతాంగాన్ని దివాళా తీస్తుంది, అందుకని అలౌ చేయడానికి వీల్లేదు అనేటువంటిది మరి మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటికీ 56% మందికి ఉపాధి లభిస్తుంది. 12 కోట్ల కుటుంబాలు, అంటే దరిదాపు 50-60 కోట్ల జనాభా ఆధారపడింది. జీడీపీకి 18% కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇటువంటి వ్యవసాయ రంగాన్ని దివాళా దించేటువంటి పరిస్థితి ఉంటే దరిదాపు ప్రభుత్వమే దిగిపోవాల్సి వస్తుంది. ఆ స్థాయిలో ఉద్యమాలు వస్తాయి. కాబట్టే అమెరికా ఒత్తిడిని మనం ఒప్పుకోవట్లేదు. మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి ఒప్పుకుంటే అని భారత ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది, అయినా ఒత్తిడి చేస్తుంది. అది ఏ మేరకు ఇవాళ నుంచి జరిగే టాక్స్లో రిజల్ట్స్ ఏ మేరకు ఉంటుందో చూడాలి. సార్, మరి భారత్ అలాగే అమెరికా వాణిజ్య ఒప్పందాల నేపథ్యంలోనే మరొక యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి కామెంట్స్ చేశారు. భారత్ మా మక్కలు కొనాలి, లేకపోతే అమెరికన్ మార్కెట్లోకి రాకుండా చేస్తాం. 140 కోట్ల మంది అని ఊదరగొడతారు, బుట్టెడు మక్కలైనా కొనలేరని ఆయన మరి చేసిన కామెంట్ని ఎలా చూడాలంట? ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఫిలాసఫీ నుంచి ఆయన మాట్లాడింది. మొక్కజొన్నలు బాగా పండిస్తారు అమెరికాలో, ఎక్సెస్ పండిస్తారు. వాటిని మనం దిగుమతి చేసుకోవాలి. మనం దిగుమతి చేసుకుంటే మన దేశంలో పండేటువంటి మొక్కజొన్న పంటకు ధర లేకుండా పోద్ది. అన్నిటికీ దిగుమతులు ఇప్పుడు కూడా వ్యవసాయ ఉత్పత్తుల మీద దరిదాపు 35-40% టారిఫ్ ఉంది అమెరికా నుంచి వచ్చే దిగుమతుల మీద. అంటే దరిదాపు నిషేధించకూడదు. కాబట్టి మన దేశం ఆహార ధాన్యాల కన్నా వాళ్ళ ఆహార ధాన్యాలు ఎక్కువ ధరలు ఉండేటట్టుగా మనం టారిఫ్లు విధిస్తున్నాం. దానివల్ల మన వ్యవసాయ రంగానికి ప్రొటెక్షన్ లభిస్తుంది. అలా ప్రొటెక్షన్ పోతే
మన మన రైతులు దివాలు తీసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పా 50% సబ్సిడీతో పండిస్తారు అమెరికా రైతులు అనేది. ఎస్. మనం రైతులు సొంతం ఖర్చు పెట్టుకొని పండిస్తారు. ఇవాళ క్వింటాల్కు 2300 2400 వస్తేనే వరి పండిస్తున్నారు రైతులు, లేకపోతే మానేస్తారు. ఎస్ సార్. రేపు దిగుబడికి ఫ్రీగా సుంకాలు లేకుండా అలౌ చేస్తే ఈ పరిస్థితి వస్తుంది. అందుకే అమెరికా మంత్రి ఆ ప్రకటన చేశారు. అంటే మా మొక్కజొన్నలు తినాలి, మా సోయాబీన్ తినాలి అనేటువంటి ఉద్దేశంలో అమెరికా ఉంది. కాబట్టి ఏదేమైనా మన ఎగుమతులు ఒక 4 ప్రధానమైనటువంటి ఎగుమతులు ఉన్నాయి అమెరికాకు. అందులో విద్యుత్ శక్తి సామాన్లు ఒక $10 బిలియన్ ఉన్నాయి. తర్వాత బంగారం వజ్రాల నగర్లు ఒక $12 బిలియన్ ఉన్నాయి. ఇటువంటి ఒక 4 ప్రధాన వస్తువులు $40 బిలియన్ ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద 50% ఎట్టంతో వాటి ఆ 4 రొయ్యలు ఒక $2.2 బిలియన్ విలువైన ఉన్నాయి. కాబట్టి ఈ ఎగుమతులు ఇప్పుడు అమెరికా నుంచి బంద్ కావడంతో కొద్దిగా ఇబ్బంది పడుతుంది మన వాళ్ళు. ఆల్టర్నేటివ్ మార్కెట్లు ఎత్తుక్కోవటం, స్వదేశంలోనే వాటిని కొనుగోలు చేసి ఉపయోగించడం. మన ఇన్కమ్ ట్యాక్స్ యొక్క రిబేట్ కానీ పెంచడం కానీ లేదా జిఎస్టీ తగ్గించడం కానీ ఆ ఉద్దేశమే. ధరలు తగ్గిస్తే ఎక్కువ మన ప్రజలే వాడతారని. రైట్ సార్, పలు అంశాలపై మరింత చక్కగా విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి డాక్టర్ అందే సత్యం గారు. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. మరో న్యూస్ కేఫ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర.